స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అదేవిధంగా ఇంతవరకు నడిపించినటువంటి మాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మరి యొక్క 22వ తారీఖు మరి ఈ వారం అంతా కూడా ఈ చలిగాలులతో వర్షంతో అందరూ కూడా చల్లగా ఉన్నారు కదా, కూల్ అయిపోయి ఉన్నారు. అలాగే మన మధురవాడ క్రిస్మస్ కూడా వాయిదాల మీద వాయిదా పడతా. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభు వల్ల చక్కని వాతావరణాన్ని దయచేశాడు. కాబట్టి దేవుని యొక్క సువార్తను, రక్షణ గురించినటువంటి సువార్తను మనము ప్రకటించుకుంటూ ప్రభు మనకి ఏ సమయం అయితే ఇస్తున్నాడో ఆ సమయంలో మరి దేవుని ఘనపరుచుకుంటూ, దేవుని కొనియాడుతూ, మరి అన్యజనులకు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని తెలియజేసుకుంటూ మన ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అరుణ కాంతి కిరణమై కరుణ చూపు ధరణిపై నరుని రూపు దాల్చెను పరమదేవతనయుడు. అదే అదే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇదే ఇదే క్రిస్మస్, మెరీ క్రిస్మస్. జయగాదులు బలి కర్మకాండలు, జయగాదులు బలి కర్మకాండలు. పాపంబును తీయలేవు, దోషిని రక్షించలేవు. పాపంబును తీయలేవు, దోషిని రక్షించలేవు. పరిశుద్ధుని రక్తమునందే పాపికీల ముక్తి మార్గము. అందుకే అందుకే అరుణ కాంతి కిరణమై కరుణ చూపు ధరణిపై నరుని రూపు దాల్చెను పరమదేవతనయుడు. అదే అదే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇదే ఇదే క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హల్లెలూయా. ఎవరైనా పాట పాడినప్పుడు కానీ, గిఫ్ట్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే సన్మానం చేసినప్పుడు కానీ ఒబ్బి తబ్బిపోయిపోయి చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం కదా. కానీ నిజంగా ఈరోజు మనం అందరం కూడా చప్పట్లు కొట్టాల. ఎందుకంటే దేవాది దేవుడు
నరరూపధారిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత మరి దేవుడు మానవాళికి ఇచ్చినాడు. గిఫ్ట్ ఆఫ్ గాడ్. చాలా మంది ఈ బళ్ళు మీద, కార్ల మీద రాసుకుంటూ ఉంటారు, డాడీ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్ అంటే వాళ్ళు కొన్నారు కాబట్టి, ఆ బండి కొన్నారు కాబట్టి. ఇంకొంతమంది అయితే గాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటూ ఉంటారు. మరి అవన్నీ కూడా సెకండరీ అయితే, తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈ బహుమానము ద్వారానే మనం అందరం కూడా పాపము నుండి మనం విడిపించబడి నిత్య జీవమునకు మనము వారసులుగా మారి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక గురించినటువంటి లేఖన భాగములను అనేకమైనటువంటి మనము ఎరుగుదము. మరి వాటిని మనము ధ్యానం చేసుకుంటూ మనం కొనసాగుతూ ఉన్నాం. దానిలో భాగంగా మనందరికీ సుపరిచితమైన లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము చదువుకున్నటువంటి లేఖన భాగం నుండి ఆ చివరి వచనము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, తన తొలిచూలు కుమారుని కొని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. తన తొలిచూలు కుమారుని కని. సర్వసాధారణంగా వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి కార్డులు రాసేటప్పుడు ఒక 3 బిడ్డలు ఉన్నారు అనుకోండి, 3 బిడ్డలు ఉన్నారు, పెద్ద కొడుకు పెళ్లి చేస్తూ ఉన్నారు అనుకోండి. ఏమంటే పెద్ద కుమారుడు పెళ్లి చేస్తున్నారు. పెద్ద కుమారుడు పెళ్లి చేసినప్పుడు ఏమని రాస్తారు? ఏమని రాస్తారు? మా ప్రథమ కుమారుడు, లేకపోతే మా యొక్క జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కొడుకు కాబట్టి. అదేవిధంగా రెండో కొడుకు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, లేదా రెండో కూతురు పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఏమని రాస్తారు? మాయా ద్వితీయ కుమారుడు లేదా కుమార్తె. 3 అయితే తృతీయ లేదా 3వ. 1 అయితే మా ఏకైక పుత్రుడు, ఏకైక కుమారుడు, ఏకైక పుత్రిక అని రాస్తారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ వైద్యుడైనటువంటి లూకా యేసేపు మరియమ్మ గారి యొక్క జీవితాన్ని బాగా ఎరిగినటువంటి వాడు కాబట్టి, వారి జీవితాన్ని చూసి ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత మరియమ్మ గారికి, యేసేపు గారికి శారీరకంగా వారికి బిడ్డలు వారికి పుట్టి ఉన్నారు. శారీరకంగా వారికి బిడ్డలు పుట్టి, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి తన సహోదరులు వచ్చినప్పుడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తము చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి అని చెప్తూ ఉంటాడు. అలాగే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరియమ్మను పూజించేటువంటి వారు ఏమంటే ఈ తొలిచూలు కుమారుడు, అంటే తొలిచూలు అంటే మొదటివాడు, తొలి అంటే మొదట అంటే దాని అర్థం ఏమిటి? తర్వాత మళ్ళా ద్వితీయ ఉన్నారు, తృతీయ ఉన్నారు, తర్వాత సంతానం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ మాటలో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. తొలిచూలు కుమారుడు కానీ, ఆ జ్యేష్ఠ కుమారుడు ఎలా పుట్టాడు అంటే పరిశుద్ధాత్మ వలన ప్రధానము కాకముందే, ప్రధానమైన తర్వాత పెళ్లి కాకముందే కన్య అయినటువంటి మరియమ్మ గారికి జన్మించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పూజార్హుడు, స్తోత్రార్హుడు, పూజింపదగినటువంటి వాడు, సాగిన పడవలసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మాట చూస్తున్నాము, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో
పరుండ పెట్టెను. పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టింది. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, షాపింగ్లు చాలా వరకు పూర్తయ్యే ఉంటాయి కదా. ఏదో వస్త్రాలు కదా, ఏదో రకంగా మరి ముఖ్యంగా స్త్రీలు అయితే ముందుగా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే టైలరింగ్ పని ఉంటుంది కాబట్టి. అది పాపం యవనస్తులు అయితే 10 రోజుల వరకు వెళ్తానే ఉంటారు, అది రెడీమేడ్లు కాబట్టి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, వస్త్రాలు అనేటువంటివి మనము కొనుక్కుంటూ ఈ పండుగలో సంతోషిస్తూ ఉంటాం. క్రీస్తు కలిగినటువంటి పండుగగా మనము చేసుకోవాలి. అంతేగాని విపరీత ధోరణులకు, విపరీతమైనటువంటి వస్త్రాలకు చిన్న సలహా, బట్టలు కొనుక్కుంటుంది, వైట్ డ్రెస్ కొనుక్కోండి. కాబట్టి ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు వల్ల సమీపించడానికి అంటే క్రిస్మస్ కాకుండా ఇంకో పేరు తీసుకుంటే వైట్ డ్రెస్లు, తెల్ల వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరానికి వస్తే సంతోషం. కాబట్టి ఈ టైంలో అన్ని కూడా మీకు తక్కువకి దొరుకుతాయి. కాబట్టి వైట్ డ్రెస్లు తీసుకోవడానికి, వైట్ శారీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈరోజు మనము ఖర్చు పెడుతున్నటువంటి ఇన్ని వస్త్రాలు, ఇంత ఖరీదైనటువంటి వస్త్రాలు, ఇంత అందమైనటువంటి వస్త్రాలు, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దినాన్ని ఆయన వస్త్రాలు ఆయనకి ఏమీ లేవండి. ఆయన పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. నిజంగా మనము చేస్తున్నటువంటి ఈ డెకరేషన్ అనేటువంటిది, మనం చేస్తున్నటువంటి ఈ యొక్క అందమైనటువంటి డెకరేషన్ ఆ దినాల్లో పశువుల పాకలో లేదు. పశువుల సార్లు ఆ డెకరేషన్ ఏమీ లేదు. దానికి మనము దానికి ఛాయిగా మన ఇంట్లో పశువుల పాకలు పెట్టుకుంటా ఉంటాం. ఇట్లాగా అప్పుడు పుట్టాడు అని ఒకసారి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఈ రోజు మన కాంతులతో మెరిచిపోయేటువంటి ఈ క్రిస్మస్ కి ఆ క్రిస్మస్ కి చాలా తేడా కనబడతా ఉంటుంది. అయితే ఆయన అలాగ పుట్టి ఈ రోజు ఇలాగ దేవుడు మనకి స్థితిని ఆయన మనకి దయచేశాడు. నేను గత సంవత్సరం చెప్పాను, క్రిస్మస్ సెట్ లేదు ఇక్కడ, మా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో మోడీ, ఇంకా మా ఇన్ఛార్జ్ గారు జీవన్ గారు ఎప్పుడు పూనుకుంటారో. అన్ని చర్చిలో క్రిస్మస్ చెట్లు, ట్రీలు వచ్చేసాయి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డగా, ఈ క్రిస్మస్ ట్రీ ఇక్కడ పెట్టినప్పుడు ఆ క్రిస్మస్ ట్రీ అనుకుందంట, ఏమనుకుంది, అన్ని చెట్లకి కూడా పువ్వులు ఉంటాయి, అన్ని చెట్లకి కూడా కాయలు ఉంటాయి, అన్ని చెట్లకి కూడా పండ్లు ఉంటాయి. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగుంది, నా పరిస్థితి ఇట్లాగా అయిపోయింది ఏంటి, నాకు ఒక పండు లేదు, ఒక కాయ లేదు, ఒక పువ్వు కూడా లేదు, నాకు అందంగా ఉండడానికి ఏమీ లేదు అని అనుకుందంట. దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ క్రిస్మస్ చెట్టుని ఎలా మార్చేశాడండి, రంగు రంగులుగా. ఏమండి, మంచి బాల్స్, బెల్స్, డెకరేషన్. ఏమండి, మా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ కార్డులు కూడా కట్టేవాళ్ళం, సరివిడి కొమ్మలు అరిగి తెచ్చి. అది ఆ సందడి వేరు. ఎంతలాగా ఉండేవాళ్ళం కాదు, పరుగులే అప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే. ఏమండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దానికి ఒక రూపం ఏ విధంగా, ఈరోజు క్రిస్మస్ ట్రీ చూడగానే అబ్బా అంటూ ఉంటాం, దాని దగ్గర ఫోటోలు దిగుతూ ఉంటాం కదా. దాని స్థితిని, గతిని ఎలాగైతే దేవుడు మార్చాడో, అలాగే దేవుడు మన స్థితిని, గతిని మార్చడం కోసము ఆయన పశువుల తొట్టిలో కొత్త చీర కట్టుకున్న తర్వాత, కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాత, సూట్లు అవి వేసుకున్న తర్వాత అద్దం ముందు నిలబడి ఏం చేయాలా, దేవునికి దండం పెట్టాలా.
ఏమని? నీవు పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో నా కొరకు జన్మించి నాకు ఈ స్థితి గతి ఇచ్చావయ్యా, నీకు వందనాలు అని. హల్లెలూయా. పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి, పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక చక్కని పాట కూడా ఉంటది కదా. అందుకే మనము ఈ స్థితి ఇచ్చినందుకు ఏం చేయాలంట? దేవునికి ఏం చేయాలంట? దేవునికి జై జై కొట్టాలంట. నీతిహీనుడనైనా నన్ను, నీతిహీనుడనైనా నన్ను నీతి రక్షణ వస్త్రములను, నీతి రక్షణ వస్త్రములను వేసిన నీతి రజా, వేసిన నీతి రజా, జై జై యేసు రాజా, రాజా నీకే జై జై, రాజా నీకే జై జై. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి మనకి రక్షణ వస్త్రాలను ఆయన మనకి ధరింపజేస్తున్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి స్థితిలో పుట్టినటువంటి వారు ఎవరు కూడా లేరు. నాకు తెలిసి ఈ లోకంలో కూడా ఎవరు కూడా ఎంత లేని వారైనా పొత్తిగుడ్డలతో చుట్టినటువంటి స్థితి ఎవరికి కూడా ఉండదు. అంటే దేవుడు ఎంత తగ్గించుకొని ఉన్నాడో, దేవుడు ఎంతగా ఆయన దీనత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ దీనత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడో, ఆయన పుట్టుకలోనూ కనబడుతుంది, ఆయన యొక్క మరణములను కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొత్తిగుడ్డలు, ఈ పొత్తి గుడ్డలు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడితే బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఈ గుడ్డలు లేదా ఈ వస్త్రాల ద్వారా దేవుడు మన జీవితాన్ని ఏ విధముగా మార్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేసి ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా ఆది కాండము 3వ అధ్యాయంలోనికి మనము ఒకసారి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనం చదివితే, అప్పుడు వారిద్దరి కన్నులను తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, మీరు ఈ పండు మాత్రము తినద్దు, ఈ పండు కానీ మీరు తింటే పసిపిల్లల వంటి హృదయం మీరు కోల్పోతారు, మంచి హృదయాన్ని మీరు కోల్పోతారు, మంచి మనస్సును మీరు కోల్పోతారు. కాబట్టి మీరు ఈ పండు తినవద్దు. చక్కగా ఏ విధమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదవత్సరాలు లేనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నాతో పాటు మీరు కూడా గడపండి, జీవించండి. నాతో స్నేహం చేయడానికి ఇవి లేని వారు మాత్రమే అర్హులు. కాబట్టి మీరు నాతో సన్నిహిత్యం చేయండి అని దేవుడు చెప్తే, వారు ఏం చేస్తున్నారంటే వారు పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, వద్దన్న పని వారు చేశారు, ఆ పండును వారు తిన్నారు, భయంకరమైనటువంటి పాపాన్ని వారు కొని తెచ్చుకున్నారు. తద్వారా ఇదిగో దేవుడు నాక ఆ సాయంకాలం పూట, ఆ సంధ్య వేళ ఆయన వచ్చాడు. వచ్చినప్పటికి వీరికి ఆ పండు తిన్నారు, ఆజ్ఞకు అతిక్రమించారు. పాపం చేసిన వాడు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడు. కాబట్టి వారు ఏం చేశారంటే, వారి సిగ్గును దాచుకోవడం కోసము అంజూరపు చెట్ల యొక్క ఆకులను వారు ఏం చేశారంట, కచ్చరములుగా తీసుకుని వారు చెట్ల చాటును వారు దాగుకున్నట్లుగా మనము సృష్టి ఆరంభంలో
ఆది దంపతులుగా ఉంటున్నటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 21వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. ఏ దేవుడైతే వారు చేసినటువంటి పాపమునకు ప్రతిఫలముగా ఏదైనా తోటలో నుంచి బయటికి త్రోసివేసి ఉన్నాడో, దానికి ముందుగానే మళ్ళా ఆయన కనికరము ఇంకా బయటికి వెళ్ళలేదు. దానికి ముందుగానే దేవుని కనికరం బయటపడతా ఉంది. ఏం చేస్తున్నాడంటే మళ్ళా వారికి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. మళ్ళా వారికి చర్మపు చొక్కాయలు దేవుడే అంటే ఆయన కనికర సంపన్నుడు అనేటువంటి సత్యము సృష్టి ఆరంభంలోనే మనకు కనబడతా ఉంది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన ఆయుష్ కాలం అంతా ఉండను వాక్యం చెప్తా ఉంది. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చర్మపు చొక్కాయలను వారికి తొడిగించి ఉన్నాడు. వారి యొక్క దశములను, వారి యొక్క సిగ్గును వారు కప్పుకోవడానికి అప్పుడే తండ్రి దేవుడు ఈ వస్త్రాలని అనగా చర్మపు వస్త్రాలని వారికి తొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడడానికి, నిజంగా ఆయన పొత్తిగుడ్డలతో ఆయన ఉండటానికి నిజంగా ఆయన అంటే ఎందుకు తెలియజేస్తున్నానంటే, పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి వాడు సామాన్యుడు కాదు, అసమానుడు మాట. మనం ఏమనుకుంటామంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు కాబట్టి ఆయన దీనుడు, లేకపోతే దరిద్రుడు, లేకపోతే పనికి మాలినోడు అని చెప్పి లోకం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. దీని వెనుక ఎంతో శక్తి, బలములు అనేటువంటివి ఆయన నామంలో దాగి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రాల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం, ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అయ్యో నా మీద చేతులు ఉంచండి ప్రభువా, నాకు ప్రార్థన చేయండి ప్రభువా, దీర్ఘ ప్రార్థన చేయండి ప్రభువా అని ఏమి అడగటంలా, కేవలము ఒకే ఒక మాట, ఏమని, నేను ఆయన వస్త్రాన్ని మాత్రము కొడతా. పొత్తిగుడ్డలతో చుట్టబడి లోకానికి వచ్చినటువంటి యేసయ్య యొక్క వస్త్రాలు ఏమండి, ఆయన వస్త్రాలను ముట్టితే చాలంట ఏమైపోయింది, ఆమెకున్నటువంటి బలహీనత అంతా కూడా పోయిందండి. ఆమెకున్నటువంటి బలహీనత అంతా కూడా మాయమైపోయింది. ఆ భయంకరమైనటువంటి తిప్పలు పడింది, భయంకరమైనటువంటి బాధపడింది, భయంకరమైనటువంటి సిగ్గు పొందింది, భయంకరమైనటువంటి అవమానం పొందింది. వీటన్నిటి నుంచి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రాన్ని ముట్టిందో వెంటనే గొప్ప స్వస్థత అనేటువంటిది మనం చూస్తున్నాం. హల్లెలూయా. పొత్తిగుడ్డలతో చుట్టుబడి వచ్చినటువంటి వాడు బాలుడు కాదమ్మో, బలవంతుడు యేసు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆయన. వస్త్రాలు ముట్టగానే ఆమెకు స్వస్థత కలిగింది. అమ్మా నీ విశ్వాసము గొప్పది. దాంట్లో మనం చూసేటువంటిది ఏమిటంటే విశ్వాసము ద్వారా సమస్తమును కూడా మనము జయించగలము, సమస్తమును కూడా మనము చేయగలము.
కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, దేవుడు నిన్ను శీఘ్రముగా ఆయన స్వస్థపరచునుగాక. దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన కార్యములను ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వస్త్రాలలో స్వస్థత ఉంది. ఇంకా ఆ గుడ్డల దగ్గర నువ్వు ఆగిపోవద్దు. ఇంకా పొత్తిగుడ్డలు అనుకుంటా మనం ఉండిపోవడం కాదు. ఆయన వస్త్రంలో కూడా స్వస్థత ఉంది. అనగా వస్త్రాలు ముట్టుకొని, లేకపోతే లేకపోతే కర్చీఫులు తయారు చేసుకొని కర్చీఫులు పంచుకొని, ఇది కాదండి విశ్వాసం. అందులో మనకు కనబడుతుంది ఏంటంటే విశ్వాసం కనబడుతుంది. విశ్వాసంతో నీవు ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రభుని అడుగు, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈ సంవత్సర కాలంలో దేవుడు ఎందరి జీవితాల్లో ఎన్ని మేలులు చేసి ఉన్నాడు, ఎన్ని ఉపకారం చేసినాడు. ముఖ్యంగా స్వస్థత కార్యాలు అనేకమైనటువంటివి ఆయన చేసి ఉన్నాడు. ప్రతి వారం కూడా మనము శుక్రవారం సాక్ష్యాల రూపంలో మనం వింటూ ఉన్నాం. మొర్దెకై కాలంలో ఉన్నటువంటి రాజు అహస్వరోషు రాజు కాలంలో సమాచార గ్రంథం లాగా మనము 2025 నుంచి సాక్ష్యాల గ్రంథం పెడదాం. దేవుడు చేసిన మేలులను ఉపకారములను కూడా రాయడానికి రాస్తా ఉంటే, అమ్మో ఇంత అద్భుతాలు చేశాడని మనం మర్చిపోతా ఉంటాం కదా. ఈ సంవత్సరమే మనకు గుర్తుండవు, పోయిన సంవత్సరం ఏం గుర్తుంటాయి, ఆ ముందు సంవత్సరం ఏం గుర్తుంటాయి కదా. ఎప్పటికప్పుడు మర్చిపోతానే ఉంటాం. కాబట్టి దేవుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? నీకు స్వస్థత ఇవ్వడానికి, నిన్ను బాగుపరచడానికి. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనము. లూకా సువార్త 15వ అధ్యాయము. తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీడికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలండి. ఇది అంతా కూడా మనం ఎక్కడ చూస్తామో, తప్పిపోయినటువంటి కుమారుడు, రెండవ కుమారుడు. ఆస్తిలో సగ భాగం ఇమ్మని పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి దుర్వ్యసనాలకు బానిసైపోయి డబ్బంతా పోయాక పందులు పొట్టు తినేటువంటి దిగజారినటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిన, అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేకమైనటువంటి పనివారు ఉంటారు, ఆ పనివారిలో ఒకరి వలైనను కూడా నేను వండటానికి నా తండ్రిని వెళ్ళి బతిమాలుకుంటాను, వేడుకుంటాను అని చెప్పేసి తిరిగి వస్తూ ఉంటున్నప్పుడు దూరం నుండి చూసినటువంటి ఆ యొక్క తండ్రి పరిగెత్తుకొని పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడట? ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడు. యోగ్యుడు కాదు, అర్హుడు కాదు. ఎందుకంటే ఆస్తిలో ఏమీ లేదు. ఇంకా ఏముందన్నా వచ్చా అక్కడికి. నేను ఎప్పుడో పెట్టాలో తెలిసాను రా నీకు అనేటువంటి తండ్రులు కూడా లేకపోలేదు. వారు చేసేటువంటి పనులు బట్టి, వారు చేసేటువంటి కార్యాలను బట్టి చిరాకు వచ్చి మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ తండ్రి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రశస్త వస్త్రము తండ్రి. ఈరోజు ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం కొనుక్కుంటున్నటువంటి లేదా మనం ధరించినటువంటి వస్త్రాలు అవి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు కాదు, కానీ ఆ వస్త్రాలు మన స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఆ వస్త్రాలు మన యొక్క స్టేటస్ చూపిస్తూ ఉన్నాయి. స్టేటస్ అంటే సెల్ ఫోన్ లో పెట్టుకునే స్టేటస్ కాదు, మన స్థితి గతి అవి చూపిస్తున్నాయి. నీవు ఒకప్పుడు పాపపు స్థితిలో ఉంటున్నప్పుడు నీవు ఏ విధముగా పంది వలె బురదలో
పొల్లాడేటువంటి వారము కదా పాపం దగ్గరికి. అసూయ, ఈర్ష, ద్వేషము, పగ, వ్యసనాలు, త్రాగుడు, జోదము, వ్యభిచారము, అశ్లీలమైనటువంటి దృశ్యాలు మనము చూడడము, దుర్వ్యాపారాలు చేయడము, తప్పుడు వ్యాపారాలు చేయడము, అన్యాయంగా అక్రమంగా దోచుకోవడము, ఎన్నో ఎన్నో రకాలైనటువంటి స్థితి గతి మనది ఎలా ఉండేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఏ పరిస్థితిలో ఉండేటువంటి వారమో మనం ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా శుద్ధీకరించి ఆయన యొక్క మనము కోల్పోయినటువంటి భాగ్యమంతా, మానవుడు ఏదైతే కోల్పోయి ఉన్నాడో ఆ కోల్పోయినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని, ఏ భాగ్యము? సృష్టి ఆరంభములో ఆదాము అవ్వలు ఏ విధముగా తండ్రితో మాట్లాడేటువంటి వారో, తండ్రితో సహవాసము చేసేటువంటి వారో, ఆ భాగ్యాన్ని వారు పోగొట్టుకున్నారు. మరలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైనటువంటి రాక ద్వారా, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనందరికీ కూడా ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. వచ్చే ఆదివారంతో క్రిస్మస్ అయిపోద్ది. ఏమండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీకేమై ఉన్నారో, నీకేమి తీసుకుని వచ్చారో, నీ బతుకుని ఎలాగ మార్చున్నారో, నా బతుకుని ఎలాగ మార్చున్నారో మనం తెలుసుకోకుండా, ఆయనకి సాగిల పడకుండా, ఆయనకి నిజమైనటువంటి ఆరాధన చేయకుండా. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్టో ప్లస్ మాస్, క్రిస్మస్ క్రీస్తు ఆరాధన. ఆయన ఆరాధన చేయకుండా మనము లోక సంబంధముగా, అలవాటుగా, ఆచారముగా మనము ఆచరించుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితానికి ఏ ఉపయోగము కూడా లేదు. యేసయ్య పొత్తి గుడ్డలతో ఈ లోకానికి వచ్చి నీకు నాకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలని ఆయన అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మన స్థితిలో ఆయన ఆత్మీయంగా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చాడు. ఈరోజు శారీరకంగా కూడా కదా, ప్రభు నమ్ముకున్న తర్వాత మిగతా పండుగలు వచ్చినటువంటి వారికి ఎప్పుడో పండుగలో పెళ్లిళ్ళు వస్తేనే ఒక లోపల చీర బయట తీస్తారు. మనం అలా కాదు కదా, ప్రతి ప్రార్థనకి చీర లాగేయడమే. ప్రతి మనకి ఎక్కువ ఫంక్షన్లో, ప్రార్థనలో, మీటింగులు. మరి కొత్త వస్తున్నాయి కాబట్టి పాతమైనా సరే కొంతమందికి ఇచ్చేయడం మంచిది. మళ్ళా దీని వల్ల కుక్కీకుండా, తోసికుండా దాన్ని శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి ఒక కవర్లో పెట్టి మళ్ళీ సిరిగిపోయినవి, మసిగొట్టక వాడివి, బళ్ళు కొట్టడానికి వాటి అలాంటివి కాదు. మంచి వస్త్రాలు ఉన్నటువంటివి లేని వారికి ఇవ్వడం అనేటువంటిది కూడా మంచిది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ప్రశస్తమైనటువంటి వస్త్రం, పొత్తిగుడ్డలతో ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క రక్షణ అనేటువంటిది, ఆ చర్మపు చొక్కాయలను మనం తొలగించి రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇదిగో ఆయన పొత్తిగుడ్డలతో ఈ లోకానికి వచ్చి ఆయన వస్త్రాన్ని ముడితే స్వస్థత. మూడవదిగా పొత్తిగుడ్డలతో ఈ లోకానికి వచ్చి ప్రశస్త వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. పరమగీతముల గ్రంథము 4వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నా. పరమ గీతముల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారం మీద ఉంటూ కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఇటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ప్రియురాలు ఎవరంటే సోలమ్మండి. దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనందరూ మోతంతో పెట్టి చూడకుండా కొంతమంది అలాగే చూస్తారు, అర్థం కాదు వాక్యాన్ని.
తప్పుగా ఆలోచన చేస్తారు కదా. సంఘం అంటే ఎలాగైతే పెండ్లి కుమార్తె శుద్ధి చేయబడి అలంకరించబడి పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుందో, అలాగే సంఘము కూడా ఆత్మీయమైనటువంటి వరములతో ఆత్మీయమైనటువంటి కృపలతో అలంకరించబడి సిద్ధపడి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అది దాంట్లో ఉన్నటువంటి సారాంశం. ఆయన రాకడ వచ్చినప్పుడు సంఘం అంతా కూడా ఆయనతో పాటు ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. అటువంటి అలంకరించుకొని సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఇది దాంట్లో సారాంశం. ఇందులో ఈ వాక్యాన్ని మనం చదువుతుంటున్నప్పుడు, పట్టణంలో కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి, ఎవరట ప్రియురాలని కొట్టి గాయపరచరి, ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఎవరండి ఈరోజు ప్రభువు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని దొంగిలించేటువంటి వాడు ఎవడు? అపవాది, సాతాను. ఈరోజు మనకు విశ్వాసములో రక్షణ వస్త్రం అనేటువంటిది మనం ధరించుకొని ఆయన మార్గములో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు, ఆయన దారిలో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? రక్షణ వస్త్రాలని ఎత్తుకొని పోతున్నాడు. ఈ పై వస్త్రాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి దేవునికి చేసేటువంటి ఆరాధనను ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది రక్షణ పొందినటువంటి వారు కూడా దేవునికి దూరంగా ఉన్నారండి. ఆ వస్త్రాలని వారు సాతాను ఎత్తుకొని పోయాడు. మొదటి స్థితి వారికి లేదు, మొదటి ఆరాధన వారికి లేదు, దేవుని యందు భయభక్తులు అనేటువంటి వారికి లేవు, దేవుడు అంటే శ్రద్ధ అనేటువంటిది వారికి లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాతాను నీ యొక్క వస్త్రాలని, పై వస్త్రాన్ని ఎత్తుకుపోయాడు. నీ వస్త్రాన్ని ఎత్తుకుపోతూ ఉన్నాడు. ఈ రోజు నీ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గతంలో పండుగ, ఇశ్రాయేలు పండుగలు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణ అనేటువంటిది ప్రాముఖ్యమే, కానీ అంతకన్నా ప్రాముఖ్యమో దాన్ని కొనసాగించడం అనేటువంటిది. స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎవడు నేనేం అడగడు. ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, సిక్స్త్ స్టాండర్డ్, సెవెంత్ స్టాండర్డ్, ఎయిత్ స్టాండర్డ్, నైన్త్ స్టాండర్డ్ ఎవడు నేనేమన్నాడు? వచ్చేస్తావు బానే. 10th స్టాండర్డ్కి వచ్చిన తర్వాతే ఏమండి నీ సత్తా ఏంటో బయటపడుతుంది. 10th స్టాండర్డ్ వచ్చిన తర్వాతే నువ్వు ఎలాగ చదివావో, ఎలాగ చదువుతున్నావో నీ మార్కులను బట్టి తెలుస్తావు. అప్పుడు పరీక్ష వస్తుంది. బాప్తిసం తీసుకోవడం మంచిదే, కానీ తీసుకున్న బాప్తిసాన్ని, తీసుకున్నటువంటి రక్షణను దేవుడు మొదటి స్థితిని చూడడండి. కార్యారంభము కంటే కార్యాంతాన్ని చూస్తాడు, నీ చివరి స్థితిని చూస్తాడు. నీ మొదటి ఇచ్చినటువంటి ఆ దాన్ని చివరి వరకు నీవు ఎలాగో కొనసాగించావు. అదే విశ్వాసం ఉన్నదా? అదే ఆసక్తి ఉన్నదా? అదే భక్తి ఉన్నదా? అదే ప్రయాసం ఉన్నదా? అదే సువార్త చేసేటువంటి తాపత్రయం ఉన్నదా? లేదా నువ్వు ఎక్కడ వేసిన గొంగ ఎక్కడలాగే ఉన్నావా? దిగజారిపోయావా? దేవునికి దూరం అయిపోయావా? ఏ స్థితిలో ఉన్నావు? సాతాను పై వస్త్రాన్ని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది జీవితాలు అయితే ఎత్తుకుపోయాడు. ఏమంటే జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు. ఒకవేళ పోగొట్టుకున్నటువంటి భాగ్యం అంతటినీ మళ్ళా తిరిగి ఇవ్వడానికే ఈ క్రిస్మస్. పోగొట్టుకున్నటువంటి భాగ్యం అంతా నీకు ఇవ్వడానికే ఆయన 2025 సంవత్సరాల క్రితం పొత్తి గుడ్డలతో ఈ లోకానికి ఆయన వచ్చాడు. మరి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 10వ
అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయములో మనకి మంచి సమరయుడు తాలూకా వృత్తాంతము, యేసే చెప్పినటువంటి చక్కని వృత్తాంతము కనబడుతుంది. యెరూషలేము నుంచి యెరికోకి ఒక మనుషుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. దొంగల చేతికి చిక్కాడు. 30వ వచనం చదువుతున్నా, చదవండి అమ్మా. వారు అతని బట్టలు కూడా దోచుకొని. ఏమంటే ఒక మనుష్యుడు ఎరుకోక వైపు ప్రయాణమై వెళ్తున్నాడు. దారి మధ్యలో కొంతమంది దొంగలు వచ్చారు, అతను దోచుకున్నారు. ఏమంటే దోచుకొని అతనికి ఉన్నటువంటి బట్టలు కూడా ఏం చేశారంట, దోచుకొని వాటిని కొన ఊపులతో కొట్టి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మనం చూస్తాము, లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, పట్టించుకోలేదు. తర్వాత సమరయుడు వచ్చాడు, పట్టుకుని అన్నాడు, ఆ యొక్క నూనె రాశాడు. తర్వాత కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలితే దాన్ని గాయాలు కట్టి తీసుకుని వెళ్ళిపోయి కోట కొల్లవాని దగ్గర పెట్టాడు. మరలా వచ్చి నేను పరామర్శిస్తానని చెప్పి ఆ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి యేసే రెండవ రాకడకు వచ్చినటువంటి దర్శనాన్ని కూడా అక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మార్గమధ్యంలో ఉన్నటువంటి దొంగలు ఏం దోచుకుపోయారట, అబ్బా ఇంకా క్రిస్మస్ వైబ్స్ రాలేదేమో, కదలికలు రావట్లా, ఇంకా జిట్టుగానే చల్లటి వాతావరణం కదా, ఇంకా మత్తు వదలటం లేదు. మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా అని ఎప్పుడో చిన్నప్పుడు పాట విన్నాను కదా. వదలండి మత్తుని, ఇంకా అలాగే ఉంటారంటే. గొర్రెల కాపర్లు ఎప్పుడు వెళ్ళారు గొర్రెల కాపర్లు? మిడ్ నైట్. ఏమండి అన్ని మర్చిపోయారు. అన్ని మర్చిపోయి ఈ మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం విని ఉబ్బి తబ్బిబ్బైపోయి ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. దాన్ని ఆలోచన చేసుకుంటూనే భక్తుడు రచయిత పాట రాశాడు, శ్రీ యేసుండు జన్మించే రేలో, శ్రీ యేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పసుల తొట్టిలో పారుట పెట్టబడి, శ్రీ యేసుండు జన్మించే రేలో, శ్రీ యేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. హల్లెలూయా. పచ్చి పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రమందు పసుల తొట్టిలో పరుండ పెట్టబడి. ఈరోజు నీకు ఆ సంతోషము ఉన్నట్టుగా నీ మొక్కలో కనబడాలా. ఏమండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటే ఎలాగుంటది, ఎలాగుంటదండి? అచ్చే ఆ క్రిస్మస్ నీకు నీ మొక్కలో కనబడాలా. నా కొరకు రక్షకుడు పుట్టాడు ఈ లోకంలో, నా కొరకు యేసయ్య వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా గతిని మార్చాడు, నా స్థితిని మార్చాడు. ఎలా ఉండాలండి? ఎవరికి నేను సంతోషం దేవుడు నీకు ఇచ్చాడు, ఎవరికి నేను రక్షణానందాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా దిగాలుగా ప్రేమటువంటి దేవుని బిడ్డల, దొంగలు ఎత్తుకొని పోయారట బట్టల్ని, దొంగలు ఎత్తుకొని పోయారు బట్టల్ని, దోచుకుపోయారు బట్టల్ని. ప్రేమటువంటి దేవుని బిడ్డగా ఈరోజు మన దొంగ, గజ దొంగ ఎవడండి? ఎప్పుడు దోచుకుపోదామా అని చూస్తాడు వాడు. ఎప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దోచుకుపోదామని చూస్తాడు. నిన్నెప్పుడు గలిబిలి చేయాలని చూస్తూ ఉంటాడు. మన నాటికలో అజయ్ చెప్పాడు కదా, ఫస్ట్ లో ఏమంటాడు, మీకు అప్పులు పుట్టించేది నేనే. చక్కగా చేశారు కదా మన పిల్లలు. నిన్ను బాధ పెట్టేది నేనే, నేను రోగాలు పెట్టేది నేనే, నీకు సమస్య సృష్టించేది నేనే, నేను నేర్పించేది.
వాడు దొంగను దోచుకున్న వాడునై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు జ్ఞాపకం చేసుకో, నీ బట్టలు దోచుకోవడానికి వాడు కాపు కాచి ఉన్నాడు, దారి కాచి ఉన్నాడు. నిన్ను ఎలాగోలా పడగొట్టాలా, నీలో కోపాన్ని పుట్టించాలా, నీలో విసుగును పుట్టించాలా, నీలో అధైర్యాన్ని పుట్టించాలా, నీలో అపనమ్మకాన్ని పుట్టించాలా, నీవు తీసుకున్నటువంటి ఒక మంచి తీర్మానాన్ని వాయిదా వేయించాలా, నీవు ప్రార్థనకు రాకుండా ఆపాలా, నీవు బాప్తిసం తీసుకోకుండా ఆపాలా, నేను ఏదో రకముగా నిన్ను గలిబిలి చేయాలా. ఇవన్నీ కూడా ఆ దొంగ పనులే. ఎవడా దొంగ? అపవాది. నువ్వు జ్ఞాపకం చేసుకో, పోగొట్టుకున్నటువంటి భాగ్యం అంతటినీ నువ్వు ఏదైతే నీ దొంగ నీ దగ్గర దోచుకొని ఉన్నాడో ఆ దోచుకున్నటువంటిది అంతా కూడా మరలా నీకు తిరిగి ఇవ్వడానికే పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టి పెట్టబడి ఉన్నాడండి. హల్లెలూయా. ఒక మంచి సమరయుని వలె యేసయ్య ఆ స్థానంలో ఉండి ఆ ఎవడైతే బాధపడి ఉన్నాడో వాడిని తీసుకుని వెళ్ళి మళ్ళా ఆ పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టి పోయిన స్థితిని, పోయిన గతిని మళ్ళా దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకపోతే తంటరా బాబు అనుకుంటున్నాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ వస్త్రాలని దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఘనుడు ఆయన. ఒక వాక్యాన్ని మనం చూసుకొని ముగించుకున్నాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని. ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో చెప్పినటువంటి మాట, నీ మైల వస్త్రములను, నీ మైల బట్టలను తీసివేయుడి. మలినమైపోయినటువంటి వస్త్రాలను తీసివేస్తే నీ మైలంతటినీ కూడా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన ఆ పొత్తి గుడ్డల ద్వారా, ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆ మైలు బట్టలని తీసివేసి నీకు ఏ వస్త్రాలు ఇచ్చేదట? ప్రశస్తమైనటువంటి వస్త్రం. కొంతమంది ఇంకా నేను అలాగే ఉంటానండి, మైలు వస్త్రాలతోనే ఉంటానండి, నేను మైలు పడిన వస్త్రాలతోనే ఉంటానండి, నేను అశుభ్రమైనటువంటి వస్త్రాలతోనే ఉంటానండి, మాసిపోయిన మురికి గుడ్డలతోనే నేను ఉంటానండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇంకా నీవు ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నావా? రక్షణ వస్త్రాలు నీవు ధరించుకున్నావా? ప్రభు అంటున్నాడు, నీ మైలు వస్త్రాలు నువ్వు తీసి పారవే, అప్పుడు నీకు ప్రశస్త వస్త్రాలు ఇస్తాను. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేని వారు ఉన్నారో ఇక్కడ కదా. నేను నా కుటుంబం అంతా రక్షణ పొందిందని అన్నవారు చేద్దండి. నేను నా కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. చూడండి ఎన్ని చేతులు కనపడుతున్నాయి. ఇంకా రక్షణ పొందని వారు, బాప్తిసం తీసుకుని వారు నీ ఇంట్లోనే ఉన్నారు. రక్షణ పొందినటువంటి మా కుటుంబం అంతా ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నది అన్నటువంటి వారు చేద్దండి. ఇప్పుడు అందులో సగం తగ్గిపోయింది. ఏమండి, కొన్ని ఉన్నాయి కదా.
ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. రక్షణ పొందినటువంటి వారు దేవుని సన్నిధికి కుటుంబాలుగా వచ్చి దేవుని ఆరాధించాలి. క్రిస్మస్ క్యారల్స్ ఇంచుమించు 150కి పైబడి గృహాలని దర్శించాం. 150కి పైనే 180 దగ్గర గృహాల దగ్గరికి వెళ్ళాం. బట్ నిజంగా కుటుంబానికి 4 లేదా 3 వేసుకున్నా ఎక్కడికో వెళ్ళిపోవాలి మన సంఖ్య కదా. కానీ ఇంకా వారిని రక్షించలేక నేనంటానేమనుకోకండి, మీ ఇంట్లో ఇంకా రక్షణ పొందలేని వారు ఉంటే మీరు ఓడిపోయారు. దాని గురించి మీరు ప్రార్థన చేయలేదు, వారికి వాక్యాన్ని అందించటం లేదు. కన్నీరు కాచి ప్రార్థన చేసే అనుభవాల్లోనికి ఇంకా అంటే చేయలేదని కాదు, చేస్తున్నారు, కానీ ఇంకా తాపత్రయ పడటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ మొదటి జాము నువ్వు లేవటం లేదు, నీ ఇంట్లో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయటం లేదు, 4 గంటలు లేచి నువ్వు ప్రార్థన చేయటం లేదు, రాత్రి దివారాత్రంలో నువ్వు ధ్యానం చేయటం లేదు, వారికి సువార్త అందించాలని ఇంట్లో ఆ టీవీ ఆన్ చేసి వాక్యం పెట్టడం లేదు, వారు చేస్తున్నటువంటి తప్పులు నీవు గద్దించడం లేదు, వారిని దెబ్బలాడటం లేదు. ఇలాంటివి చేయకపోతే నేను చివరికి వారి యొక్క పరిస్థితి ఏంటో నేను చెప్పవలసిన లేదు, బైబిలే చెప్తా ఉంది కదా. ఏమంటే రక్షింపబడకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుడు చెప్తాడు, నీ మైలు బట్టలు తీసిపారే, నీకు ప్రశస్త వస్త్రాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. కానీ ఇంకా చాలా మంది మైలు బట్టలతోనే ఉంటున్నారు. నువ్వు ఇంకా త్రాగుతూ ఉన్నావా? మైలు బట్టలతోనే నువ్వు ఉన్నావు. జోగమాడుతున్నావా? నువ్వు ఇంకా మైలు బట్టలతోనే నీవు ఉన్నావు. అశ్లీలమైనటువంటి దృశ్యాలు నువ్వు చూస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు మైలు బట్టలతోనే నీవు ఉన్నావు. చెడు సహవాసాలు నీవు చేస్తున్నావా? ఇంకా నీవు మైలు బట్టలతోనే నీవు ఉన్నావు. నీ పొరుగు వానిది ఎద్దునైనను, దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, అతని భార్యనైనను ఆశింపకుడు. ఆశిస్తున్నావా? నీవు ఇంకా మైలు బట్టలతోనే నీవు ఉన్నావు. ఏమంటే దేవుని బిడ్డలారా, నీ మైలు బట్టలు తీసేసాయి. ఆయన ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రాలు నీకు ఇస్తానంటున్నాడు. ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వాయిదాలు వేస్తున్న వాళ్ళరా, నువ్వు ఇంకా మైలు బట్టలతోనే ఉన్నావు. ఆయనేమో ప్రశస్త వస్త్రాల్ని రెడీ చేసి పెట్టాడు, కానీ నీవేమో నాకు అబ్బప్పుడు ఏ వద్దండి, నాకు ఇదే బాగుందండి, నాకు ఇదే బాగుందండి, ఈ స్థితే బాగుందండి, ఈ పరిస్థితే బాగుందండి, నాకు ఆ మంచి బట్టలు వద్దండి అంటున్నట్లుగా దేవుని యొక్క రక్షణను, బాప్తిస్మాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువుని సంతోషంగా అంగీకరిస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనాన్ని ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ ఇంకా వాయిదా వేస్తున్నావా? చేత్తో పట్టుకొని ఉన్నాడు నీకు రక్షణ అందించాలని. ఏమండి, నువ్వు ఇంకా వెనకడుగు వేస్తున్నావు. ప్రశస్త వస్త్రాలు ధరించుకోవడానికి ఇష్టపడటంలే. అదే పాత పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనతో ఉండాలని నీవు ఆశపడుతున్నావు. ఆయన పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఈ లోకానికి వచ్చి నీకు నాకు రక్షణ వస్త్రాలను ఆయన సిద్ధపరచి ఉంచాడు. ఆయన సిద్ధంగా ఉంచాడు.
ఆయన అందుకోసమని ఇదిగో నేను జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణ వస్త్రాలను దేవుడు ధరింపజేశాడు. స్వస్థత ఇచ్చేటువంటి వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని, ఆ యొక్క దొంగిలించబడినటువంటి ప్రియురాలు వస్త్రాన్ని మళ్ళా తిరిగి ఇవ్వడానికి, సమరయుడు దోచుకున్నటువంటి బట్టలు మళ్ళా తిరిగి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ పొద్దుకోవడానికి నీవే నీ మైలు బట్టలతోనే ఉన్నావు. ఇంకా మన ఇంట్లో మంచి కాస్ట్లీ ఐటెం ఉంటది కదా, ఈ టీవీలో అని, ఎల్సిడి టీవీలని, మంచి కంపెనీలు ఉన్నాయి కదా, ఈ సోనీ అని, ఫిలిప్స్ అని, ఇంకే ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీల తాలూకా ప్రొడక్ట్స్ మన ఇంట్లో ఉంటాయి. టీవీలు కానివ్వండి, రిఫ్రిజిరేటర్, ఏంటది, ఏసీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి, కూలర్లు కానివ్వండి, మిక్సీలు కానివ్వండి, మంచి మంచి కంపెనీలు ఉంటాయి. ఫ్యాన్స్ కానివ్వండి, అన్ని బాగానే ఉంటాయి. ఏమండి సడన్ గా అది ఏదో కారణంగా రిపేర్ వస్తుంది. ఆ రిపేర్ వస్తే దాని ప్రాబ్లము కంపెనీలో ఉన్నట్ట, ఆ ప్రొడక్ట్ లో ఉన్నట్ట అండి? అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రొడక్ట్ లో ఉంది. నువ్వు వెళ్ళిపోయి దాన్ని పంపించేటువంటి కేబుల్ వాడినో, టీవీ సరిగా రావట్లేదు, ఆ కేబుల్ వాడినో, లేదా ఎయిర్టెల్ డిష్ వాడినో, లేకపోతే జియో వాడినో, ఏమంటే ఆ టీవీలో మీ బొమ్మ రావట్లేదని చెప్పి ఆయన తిడితే ఏమన్నా సమంజసమా? నీ టీవీ పని చేయట్లేదు, నీ టీవీ సరిగా లేదు. నీ టీవీలో బొమ్మ రావాలంటే నీవు దాన్ని బాగు చేసుకోవాలా. దాన్ని బాగు చేసుకుంటే నెట్వర్క్ మట్టుకు బాగానే వస్తూ ఉంది, నీ టీవీలో ప్రాబ్లం ఉంది. దేవుడు ఎప్పుడు ఇలాగే ఉంటాడండి. రక్షింపనే అరకున్నట్లు ఆయన హస్తము కొలస కాలేదు. ఎప్పుడు ఆయన ఇచ్చే హస్తమే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అంటున్నాడు. ఆయన ఎప్పుడు రెడీ. కానీ నీవు మైలు బట్టలతో ఉన్నావు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ప్రశస్త వస్త్రాలు ఇవ్వడానికి, రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన పొత్తి గుడ్డలతో ఈ లోకానికి వచ్చాడు. దిగంబరుడుగా ఆయన శిలువ ఎక్కాడు. ఆయన వస్త్రాలు లాగేసి, మొక్కలు చేసేసి, షీట్లేసి పంచుకున్నారు. శిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే పంచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ పొత్తిగుడ్డలతో వచ్చాడు, అక్కడ దిగంబరుడుగా శిలువ మీద వేలాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇవ్వడానికి. హల్లెలూయా. నీ స్థితి గతిని మార్చివేయడానికి, నీ బ్రతుకును మార్చివేయడానికి, జీవితాలను మార్చుకొని హృదయపూర్వక ఆరాధన యేసయ్యకి చేద్దాం. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఆయన మన బ్రతుకుని ఏం చేశాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా రక్షణ పొందలేని వారు ఉంటే నీ కుటుంబంలో వారి గురించి, వారు కూడా మైలు బట్టలు తీసివేసుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకునేటువంటి విధముగా ప్రాకులాడదాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ఆయన గోజాడుదాం. ఇంకా ఇక్కడ కూర్చున్న వారు రక్షణ పొందలేని వారు ఉంటే, బాప్తిస్మం పొందలేని వారు ఉంటే, ప్రభు ఇచ్చేటువంటి పిలుపుకు లోబడి నీ మైలు వస్త్రాలు తీసివేస్తే ప్రభు నీకు ప్రశస్త వస్త్రాలు ధరింపజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అటు కృప, పరిశుద్ధాత్మని కార్యాలు ప్రతి జీవితంలో జరిగించుటకు సహాయము దయచేయును గాక. ఆమేన్.